సార్, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు అటు భారత్ కూడా ఇజ్రాయెల్‌కు సహకారం అందిస్తుందని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి ఏ రకమైన సహాయం అటు ఇజ్రాయెల్‌కి చేస్తుంది? అంటే ఇజ్రాయెల్, భారత్ మధ్య అసలు ఏ రకమైన బంధం ఉంది? మోదీ గారు ఎటువంటి సహాయ సహకారాలు ఇటు ఇజ్రాయెల్ నుంచి పొందుతున్నారు? అండ్ ఇరాన్ మరి దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇరాన్ మనకు కావాల్సింది. ఇరాన్‌కి మనకి 2500 సంవత్సరాల స్నేహం ఉంది. మన సింధు నాగరికత కాలం నుంచి కూడా ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు, వర్తక సంబంధాలు, కల్చరల్ రిలేషన్‌షిప్ ఉన్నాయి. ఆ తర్వాత 600 ఏళ్ళు పర్షియన్ లాంగ్వేజ్ అఫ్సిల్ లాంగ్వేజ్‌గా ఇటు సుల్తానేట్ గాని, బహ్మని ఇది గాని సుల్తానేట్ సామ్రాజ్యం గాని, మొఘలులు గాని వీళ్ళందరూ కూడా పర్షియా అనే మన కల్చర్‌లో గాని, మన సాహిత్యంలో అన్నిట్లో తీసుకొచ్చారు. అధికారిక భాషగా పర్షియన్ ఉన్నింది. పర్షియా ఇరాన్‌కి మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్‌కి, భారత్‌కి మధ్య టర్మ్స్ మారాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కి ఇండియా సహాయం చేస్తుంది. పరోక్షంగా ఇరాన్ మీద ఇండియా అటాక్ చేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. దీన్ని చెప్పుకునే ముందు ఇజ్రాయెల్‌కి మనకున్న సంబంధాలు ఎలా మారుతూ వచ్చాయి, ప్రజెంట్ ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది బ్రీఫ్ గా చెప్పుకున్నాం. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. 1950లో ఇండియా ఇజ్రాయెల్ దేశాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించినప్పటికీ పూర్తి కాలం డిప్లొమాటిక్ సంబంధాలని ఇజ్రాయెల్తో ఇండియా పెట్టుకోలేదు. దీనికి పెట్టుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, పాలస్తీనాని ఇండియా సపోర్ట్ చేస్తుంది, అరబ్బుల్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే షియా అక్కడంతా కూడా పాలస్తీనా కానీ ఇరాన్ ఈ ఏరియాలంతా షియాలు ఎక్కువ ఉంటారు. ముస్లింలలో షియా అండ్ సున్నీలు ఈ రెండు ప్రధాన తెగలు ఉంటాయి. ఇరాన్ తర్వాత షియాలు ఎక్కువ ఉన్న దేశం ఏదంటే ఇండియానే. అందువల్ల ఎంత పెద్ద ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఉంది కాబట్టి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకూడదని చెప్పి ఇండియా సపోర్ట్ చేయలేదు. అరబ్బులకు అనుకూలంగాను, పాలస్తీనాకు అనుకూలంగాను మన ఇండియా ఉంది. మరోపక్క సోవియట్ యూనియన్తో ఇండియా నెహ్రూ పీరియడ్లో, ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ పీరియడ్లో సత్సంబంధాలని కలిగి ఉంది కాబట్టి సోవియట్ యూనియన్కి ఇజ్రాయెల్కి పడదు కాబట్టి ఆ రకంగా కూడా మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకిస్తూ వచ్చాం. ఇది 1992 వరకు కొనసాగింది. అప్పటికి 90s నాటికి సోవియట్ యూనియన్ కుప్పగొలిపోయింది. 90 తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ ప్రభుత్వం సంస్కరణ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మొదటిసారిగా పివి నరసింహారావు ప్రభుత్వం ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి డిప్లొమాటిక్ సంబంధాలని పెట్టుకునింది. అయితే అది మళ్ళీ పరిమితంగానే ఉన్నాయి. ఎక్కువ సార్లు పిఎల్ఓ అంటారు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తోనే పివి నరసింహారావు ప్రభుత్వం కూడా ఎక్కువగా పాలస్తీనాను సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఈ ఇజ్రాయెల్తో కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా మారాయి సంబంధాలు, అంతకు ముందు కంటే బెటర్ అయినాయి. అయితే మోడీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఒక ప్రధానమంత్రి, మన భారతదేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ని సందర్శించింది ఎవరంటే మోడీని. 2017లో మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళాడు. అక్కడి నుంచి మనకి వాళ్ళకి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి ఫుల్గా. తర్వాత సంవత్సరం 2018లో ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహు ఇండియాకి వచ్చాడు. అలాగా మనకి వాళ్ళకి అనేక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ మనకి వాళ్ళకి మధ్య జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం ఇజ్రాయెల్ నుంచి యుఏవీస్ అంటారు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అవి హెరాను, హెరాప్ అనే డ్రోన్లు మనం తెచ్చుకున్నాం. మొన్న కూడా మనకి పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఇది హెల్ప్ అయింది. అట్లాగే బరాక్ 8 అని ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టాన్ని ఇద్దరు కలిసి డెవలప్ చేసాం అనమాట. ఇరాన్ అండ్ ఇండియా కలిసి డెవలప్ చేసాము. అట్లాగే స్పైక్ యాంటీ ట్యాంకర్స్, సర్వైలెన్స్ ట్యాంకర్స్ అండ్ కమ్యూనికేషన్ ఎయిర్ క్రాఫ్ట్లు, వీటికి సంబంధించి కూడా మనం ఇజ్రాయెల్ నుంచి అనేక పనిముట్లు కానీ ఎక్విప్మెంట్ గా తెచ్చుకుంటున్నాం. అట్లాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ లో, బార్డర్ సెక్యూరిటీలో కావచ్చు, ఇంటెలిజెన్స్ విజిలెన్స్ లో కావచ్చు, ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నాం. అట్లాగే అగ్రికల్చరల్ అండ్ వాటర్ టెక్నాలజీలో కూడా డిప్ ఇరిగేషన్ మనకి చంద్రబాబు ఉన్న ప్రభుత్వంలో కూడా కుప్పం ఏరియాలో డిప్ ఇరిగేషన్ ఫస్ట్ లో ప్రవేశపెట్టాడు. ఈ డిప్ ఇరిగేషన్ అనేది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. అట్లాగే ప్రిసైజ్ ఫార్మింగ్ అంటారు, కరెక్ట్ గా నేలని అనుకూలంగా ఉపయోగించుకుని ప్రిసైజ్ ఫార్మింగ్ కూడా ఇరాన్ ఇచ్చింది. అట్లాగే వాటర్ సైక్లింగ్, డీసాలినేషన్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. అట్లాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కూడా ఇజ్రాయెల్ నుంచి మనం తెచ్చుకున్నాం. దాంతోపాటు సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి, తర్వాత సైన్స్ అండ్ ఇన్నోవేషన్ అంటే ఇస్రో,
ఐఎస్ఏ కలిసి పనిచేయడం, సైబర్ సెక్యూరిటీ, మనకి సైబర్ సెక్యూరిటీ నుంచి కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. ఏఐ కానీ, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ కానీ ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. నిఘా వ్యవస్థ, సర్వైలెన్స్ అంతా కూడా ఇజ్రాయెల్ నుంచి. మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో నడుస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టెక్నాలజీ. అంతకుముందు మోడీ మీద కూడా విమర్శలు ఉన్నాయి. పెగాసెస్ అనే ఒక సాఫ్ట్వేర్ ని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారని. అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్కి వెళ్ళి తీసుకొచ్చాడని జగన్ కేసు పెట్టాడు. ఇలాగా ఇజ్రాయెల్ నుంచే మనకి సర్వైలెన్స్ టెక్నాలజీ, సీసీ కెమెరాల టెక్నాలజీ, ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి మనకి వచ్చాయన్నమాట. అట్లాగే బైలాటరల్ బిజినెస్, వ్యాపారం అనేది కూడా మనకి ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ లో కూడా $8 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ ఇండియాకి ఇజ్రాయెల్కి ఉంది. అట్లాగే 1,00,000 మంది ఇండియన్ ఆరిజిన్ ఉన్న జ్యూస్ ఇజ్రాయెల్లో ఉన్నారు. ఇంకొక 32,000 మంది ఇండియన్స్ అక్కడ కూలీలుగా లేకపోతే కేర్ గివర్స్ గా పనిచేస్తున్నారు. ఈ సంఖ్య 1,00,000కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఇజ్రాయెల్కి మనకి గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చింది. మరోవైపు ఇరాన్కి మనకి తగ్గుతా వస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ మీద ఆంక్షలు పెట్టేసరికి ఎక్కువగా మనం ఒకప్పుడు 40% ఆయిల్ని ఇరాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళం, తక్కువకు వస్తుంది. రెండోది డాలర్లు అవసరం లేకుండా రూపాయల ద్వారానే వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. అందుకని చాలా బెటర్గా ఉండింది మనకి ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకోవడం. కానీ ఎప్పుడైతే ఆంక్షలు వచ్చాయో మోడీ దానికి భయపడి ఆంక్షలు పెట్టారు కాబట్టి పక్కకు వచ్చేసి రష్యా మీద ఆంక్షలు పెట్టినప్పటికీ రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం మొదలు పెట్టారు. సో ఒకప్పుడు ఇరాన్కి మనకి $17 బిలియన్ బైలాటర్ వాణిజ్యం ఉంటే ఇవాళ అది $2 బిలియన్ పడిపోయింది. మనం ఇరాన్లో ఒక పోర్టుని, చాబహార్ పోర్టుని డెవలప్ చేస్తామని కూడా ఒప్పందం చేసుకున్నాం, కానీ అది పెద్దగా పట్టించుకోవట్లేదు. మరోవైపు ఇజ్రాయెల్లో అదానీ పెట్టుబడులు కూడా, ఇప్పుడు హైఫా మీద ఎక్కువ దాడి చేస్తుంది ఇరాన్. హైఫాలో ఒక పోర్ట్ ఉంది, కమర్షియల్ పోర్టు. ఆ పోర్టులో $4 బిలియన్ ఇన్వెస్ట్ చేశాడు అదానీ. సో అదానీ మోడీ ఫ్రెండ్ అని మనకు తెలుసు. సో ఇటు ప్రైవేట్గా కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, ఇజ్రాయెల్తో మన సంబంధాలు పెరుగుతూ వచ్చాయి. పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చినప్పుడు కూడా మనల్ని సపోర్ట్ చేసిన ఏకైక దేశం ఇజ్రాయెల్. సో అట్ ద సేమ్ టైం మనం ఎలాంటి, మోడీ ప్రభుత్వం కూడా ఎలాంటి వైఖరి ఉందంటే ఒక బ్యాలెన్స్డ్ వైఖరిని తీసుకుంది. అంటే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసినంత మాత్రాన పాలస్తీనాని వ్యతిరేకించడం కాకుండా చేసింది. గాజాకు సంబంధించి కూడా అంతకుముందు 2023 అక్టోబర్ 7న హమస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హమస్ని తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనే టెర్రరిస్టులు అని చెప్పింది. అయితే అదే సేమ్ టైం గాజాలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్ కింద మెడిసిన్స్, ఫుడ్ ఇలాంటివి ఇండియా పంపించింది వాళ్ళకి. అయితే ఇజ్రాయెల్కి గాజాకు మధ్య వారు పెరుగుతున్న కొద్దీ తటస్థ వైఖరి అనేది ఫాలో కావడం మొదలుపెట్టింది. ఐక్యరాజ్య సమితిలో కూడా దీని మీద ఓటింగ్ పెట్టినప్పుడు గాజా మీద కాల్పుల విరమణకు సంబంధించి ఇండియా అటెండ్ కాలేదు. సో ఏదో ఒక రూపంలో తప్పించుకోవడం మొదలుపెట్టింది. మరోవైపు ఇరాన్తో కూడా బ్రిక్స్ కావచ్చు, షాంఘై కోఆపరేషన్ ట్రీటీ కావచ్చు, వాటిలో కూడా ఇండియా సభ్యత్వం ఉంది. అంటే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఈ మొగ్గు అనేది కొద్దిగా ఇజ్రాయెల్ వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తే ఖండించి ఉండాలి, మన దేశం ఖండించలేదు, సైలెంట్గా ఉంది, ఖండించలేదు, సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక వార్త వస్తుంది 2 రోజులు 3 రోజుల నుంచి, అదేంటంటే ఇండియా ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్కి సహకారం అందిస్తుంది. ముఖ్యంగా బరక్ 2 అనే ఒక డిఫెన్స్ సిస్టాన్ని, బరక్ మేజన్ అంటారు దాన్ని, బరక్ మేజన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అది. దీన్ని అక్కడ SAR-6 అనే ఒక డిఫెన్స్ సిస్టంలో అనుసంధానించి ఇజ్రాయెల్ వాడుకుంటుంది. మొన్న ఒక్క రోజులోనే 6 డ్రోన్లని ఈ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లని దెబ్బకొట్టిందన్నమాట. సో ఇది ఇండియా అలా హెల్ప్ చేస్తుంది. ఈ బరక్ 2 అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ని ఇజ్రాయెల్కి అందించడానికి ఇండియా కోఆపరేట్ చేస్తుంది అనమాట. అది చాలా పెద్ద హెల్ప్ ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రధానంగా 3 ఉంటాయి. యారో 3, డేవిడ్ స్లింగ్, తర్వాత ఐరన్ డోము. ఇవి కాకుండా అమెరికావి థాడ్ అని, పేట్రియట్ అనే 2 డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అయిపోతున్నాయి అనమాట. వాళ్ళ దగ్గర నిల్వలు అయిపోతున్నాయి. ఇరాన్ దగ్గర ఏమో ఇంకా మిసైల్స్ 20,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా లాంటి సహకారం ఇజ్రాయెల్కి చాలా అవసరం. అట్లాగే నావెల్ పర్షియన్ గల్ఫ్లో మన షిప్పుల్ని దించి ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడానికి కూడా
దీన్ని ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అని పేరు పెట్టారు. ఈ రకంగా కూడా మోడీ ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నాడు. ఆ రకంగా ఇండైరెక్ట్ గా ఇరాన్ మీద దాడికి మోడీ చేస్తున్నాడు అనేది విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ అయితే మనల్ని ఇప్పటివరకు ఏం నిందించలేదు. ఈవెన్ ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్ లో ఉండే వాళ్ళని మనం ఇండియాకి రప్పించుకోవడానికి కూడా ఇరాన్ మన కోసమే ప్రత్యేకంగా స్కైని ఓపెన్ చేసి, అంతవరకు స్కైస్ మూసేసి ఉన్నారు, ఏ ఫ్లైట్స్ అలో చేయట్లేదు. మన కోసం ఆ రూల్ ని పక్కన పెట్టి మన ఫ్లైట్స్ ని అలో చేసి మనం తీసుకొచ్చుకున్నాం. అట్లాగే ఇజ్రాయెల్ నుంచి కూడా ఒక 100 మందిని మనం తీసుకొచ్చుకున్నాం అనమాట. సో ఇలాగా ఇజ్రాయెల్ తోనూ ఇరాన్ తోనూ ఒక బ్యాలెన్స్ సంబంధాలు అయితే మెయింటైన్ చేస్తుంది. డైరెక్ట్ గా ఓపెన్ గా మాత్రం ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇండైరెక్ట్ గా బరక్ 2 మిసైల్స్ ఇవ్వడం ద్వారా, డిఫెన్స్ మిసైల్స్. రెండవది పర్షియన్ గల్ఫ్ సీలో మన నావల్ని షిప్పుల్ని దించి ఇజ్రాయెల్కి హెల్ప్ చేయడం ద్వారా పరోక్షంగా ఇరాన్ మీద దాడికి హెల్ప్ చేస్తున్న విమర్శలు మోడీ ప్రభుత్వం మీద అయితే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.